డాక్టర్ గారు, నేను ఇది ఎసిడిటీ అనుకుంటున్నానండి అని ఒక పాతికేళ్ళ కుర్రాడు వచ్చి అడిగాడు అనుకోండి, నేను పెద్ద ఆలోచించను. కానీ అదే ఒక 50 ఏళ్ళ అతను షుగర్ కూడా ఉందనుకోండి, డెఫినెట్గా ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకుంటాను. సో ఈ ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అని చాలా మంది గ్యాస్ట్రైటిస్ అని నా దగ్గర తరచూ వస్తూ ఉంటారు. అందరి గురించి నేను భయపడాలా? అక్కర్లేదు. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళు చెప్పింది నిజమే. బట్ కొన్నిసార్లు ఎస్పెషల్లీ మనకి 40 ఇయర్స్ దాటినప్పుడు ఇప్పుడు దాకా ఎప్పుడు అనిపించలేదు, ఇలాంటి వెరీ అన్యూజువల్ పెయిన్ నాకు వస్తుంది, కొత్తగా ఉంది, డెఫినెట్గా దాని గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అండ్ నేను కొంచెం నడుస్తున్నప్పుడు ఆయాసంలాగా అనిపించడం లేదా చెమటలు పట్టి దాంతోపాటు ఈ నొప్పిలాగా రావడం జరిగింది అనుకోండి, దాన్ని వీళ్ళు మంట అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, చిన్న తేనుపులు కూడా వస్తూ ఉంటాయి. బట్ ఇవి ఎగ్జర్షన్ లో వచ్చినప్పుడు డెఫినెట్ గా దీన్ని మనం ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సరే, అయితే ప్రతిదానికి దీనికి భయపడాలా, ప్రతిదానికి పరిగెట్టాలా? లేదు. షుగర్ ఉంది, బీపీ ఉంది, స్మోకింగ్ అలవాటు ఉంది. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈ చిన్న చితక కంప్లైంట్స్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. డెఫినెట్ గా దీని గురించి అయితే వరి అవ్వాలి. సో ఇది మీకు భయపెడదామని కాదు, అలాగని మీరు ఇగ్నోర్ చేయకూడదు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇలాంటి అన్యూజువల్ ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ ఏమైనా అయితే దగ్గరలో బోల్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి. ఒక 2 minutes పడుతుంది ఈసీజీ తీయించుకోవడానికి. నా ఉద్దేశం ఏంటి అంటే, ఊరికే గ్యాస్ నొప్పి కదా అని మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ప్యాంటాపో ఏదో గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకునే బదులు డాక్టర్ని కలవడం చాలా బెటర్. పానిక్ అవ్వాల్సింది కాదు, బట్ డెఫినెట్గా ఇగ్నోర్ చేయకూడదు.